స్కామ్‌లో చివరికి ఏం జరుగుద్దో తెలీదు గానీ, ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారం చూస్తా ఉంటే, కొండను తవ్వి ఎలకన పడతారా భవిష్యత్తులో అన్నట్టుగా ఉంది అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఎందుకంటే, అసలు స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లేకుండానే ఉందని ఏదో హడావుడి చేస్తున్నారు. వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేసి ఆధారాలున్నాయి అది ఇది అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. లేదు అంటే లేనిపోని ఆధారాలను సృష్టించబోతున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఇక్కడ ఈ మద్యం ముడుపులు ఇంకా ఎవరికి చేర్చారు అన్నట్టుగానే ఉంది. అసలు మద్యం ముడుపులు వచ్చాయా లేదా అనేది క్లారిటీ వస్తే, అవి ఎక్కడున్నాయంటే ఎవరికి చేర్చారు. మొన్నటి వరకు ఏమన్నారు? భారీగా బంగారం కొనేశారు. బంగారం ఏంటి కేజీలు కేజీలు కొనేశారు. వాటికి బిల్లులు దొరికేసినాయి అన్నారు. మరి కేజీలు కేజీలు బిల్లులు దొరికితే మరి ఆ బంగారాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? తీసుకొచ్చి పెట్టుకున్నారా? లేదు అందులో దానికి సంబంధించి జగన్‌కి ఏమన్నా ఇన్వాల్వ్‌మెంట్ ఉందని తేల్చగలిగారా? ఇంకా లేదు. కాకపోతే ఇప్పుడు ఈయన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళని మద్యం సరఫరా కంపెనీలు అలాగే డిస్టిల్లరీల నుంచి